అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోయి బీజేపీతో కలిసి అక్కడ సీఎం క్యాండిడేట్‌గా ప్రొజెక్ట్ అయిన తర్వాత ఏమైనా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందా? నేను అనుకోవడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ తనంతగా తను కూడా పార్టీ పెట్టాడు కదా! అవును. తనంతగా తాను ఆంధ్ర రాష్ట్రంలో గెలవడము అనేది ఏది ఉందో, అది నేను అనుకోవడము ఇప్పుడైతే అది సాధ్యం కాదు. ఎందుకంటే మనము చిరంజీవి రాజకీయాలు చూసాం. చిరంజీవి మెగాస్టార్‌గా ఉన్నా కూడా ఆయన రాజకీయాల్లో ఆయన పార్టీ గెలవలేకపోయింది. కనుక పవన్ కళ్యాణ్‌కి ఆ వాస్తవము తెలిసే ఉంటుంది. కనుక ఇప్పుడు ఆయన ఒక స్వతంత్రంగా తీసుకొని బీజేపీ వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి కావడం అనేవి ఇవన్నీ చర్చలో ఉంటాయి కానీ, ఇప్పుడు ఏవి 4, 5 ఏళ్ళు ఇవి జరుగుతాయని నేను అనుకోనండి. ఓకే. అంటే అధికారులు గూడా పవన్ కళ్యాణ్ మాట వింటలేరు. ఇటు సీఎం చెప్పిన స్టేట్‌మెంటే అటు పవన్ కళ్యాణ్ ఇంకోలా చెప్తున్నారు. ఎవరి మాట వినాలో అర్థం కావట్లేదని జెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే అది బహుశా వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటారు. అదేలే. అది రిజాల్వ్ చేసుకుంటారు. అధికారులకు కూడా సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఆయన పోర్ట్‌ఫోలియోస్ కింద ఉండే అధికారులు ఉంటారు. ఆయన ఏవో చెప్తాడు. సరే ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసేవాడు ఒక ముఖ్యమంత్రి గారు చెప్తారు. సరే ఇది నిర్ణయం సరైంది కాదని. పవన్ కళ్యాణ్ కూడా అసర్ట్ కదా అవునవును. మనిషి. ఆయనేమి ఉట్టిగానే పవర్‌లెస్ అనే ఫీలింగ్ ఆయనకు రావద్దు కదా! చంద్రబాబు నాయుడు గారు కూడా జాగ్రత్త తీసుకుంటాడు. ఇప్పుడే పవన్ కళ్యాణ్‌ను యాంటగనైజ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా అవసరం. ఆయన ఇప్పుడు బయటకొచ్చి ఒక పార్టీ పెట్టి భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టి గెలుస్తాను. ఇవన్నీ ఫార్ ఫెచ్డ్. ఇవి చాలా దూరంగా ఆలోచించడం. కానీ రాజకీయాల్లో వచ్చిన ఈ సంక్షోభం వల్ల ఇలాంటి చర్చలు అవి నిజమైనా కాకున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవమైనా కాకున్నా, ప్రజల చర్చల్లో మాత్రం ఇలాంటి సమస్యలన్నీ నిరంతరంగా జనం చర్చిస్తుంది. ఏం జరగబోవచ్చు అనేది. దానికేమిటంటే గతంలో ఆ రాష్ట్రం ఇట్లా జరిగింది. మన దగ్గర కూడా అది జరగవచ్చని. కానీ ఇప్పుడు నేను అనుకోను ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆ రిస్క్ తీసుకోడు. చంద్రబాబు నాయుడు గారు రిస్క్ భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడే అసలు యాంటరైజ్ కాదు. కానీ 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము ఈ వాస్తవాలు ఎలా మారుతాయి దాన్ని బట్టి చెప్పగలం మనం. అంటే మొన్న తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే తిరుమల తొక్కుసలాటలో అధికారుల వైఫల్యం ఉందని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఏంటంటే టీటీడీ చైర్మన్ వైఫల్యం కూడా ఉందని చెప్పారు. ఆయనేమో సారీ చెప్పలేదు. ఎవరికో నేనెందుకు సారీ చెప్పాలని అనుకుంటే మధ్యలో సీఎం గారు తలదీసుకొని సారీ చెప్పమంటే చెప్పినారాయన. అంటే టీటీడీ నాయుడు కూడా పవన్ కళ్యాణ్ లైట్ తీసుకుంటున్నారు. అంటే ఈగో క్లాషెస్ ఉంటాయిలెండి. ఇప్పుడు ఆయన యాక్టర్‌గా కొంత ఇగోయిస్టిక్. అది. ఆహ్, తర్వాత వీళ్ళకు ఒక్కొక్కసారి వాస్తవాలు సినిమా రంగంలో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కసారి వాస్తవాలు తెలియవు. కనుక కొంత తన ఇగో హర్ట్ కాకుండా చూసుకుంటారు. దేనికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవన్నీ కొంత అర్థం కాదని కాదు. అర్థమవుతుంటాయి. ఈయనతో ఎట్లా నెగోషియేట్ చేయాలనో అది కూడా ఆయన చూస్తుంటాడు. కనుక ఇవి హ్మ్, ఈ ఇగో క్లాషెస్ ఏవైతున్నాయో దీన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని హ్యాండిల్ చేయగలరని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు వీళ్ళు సీట్ల గురించి డిప్యూటీ సీఎం అని, సీఎం అని ఈ సీట్ల గురించి మాట్లాడుకుంటే రచ్చ చేస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి ఇదంతా నిశితంగా గమనిస్తూ అంటే ఉంటారా? అంటే ఇప్పుడు వీళ్ళ హ్మ్, విధానాలు, విధాన అమల్లో చాలా పొరపాట్లు జరిగాయి. వీళ్ళు చేసే అభివృద్ధిని జనం ఒకవేళ అంగీకరించకపోతే, సమాజంలో చాలా డిస్‌కంటెంట్‌మెంట్ వస్తే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కానీ ఇప్పుడు చాలా మార్జినలైజ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన పేరుకోలేనటువంటి దెబ్బతిన్నాడు. అంటే తాను ఊహించనంత అదే. అదే. దెబ్బతిన్నాడు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి జరిగినట్లు మొత్తం పార్లమెంట్‌లో ఒక్కరు కూడా అవును. గెలవకపోవడం. అంటే అంత పెద్ద ఎత్తున ఒక రీజనల్ పార్టీ నిజానికి అధికారంలోకి వచ్చిన పార్టీ అసలే బేస్ లేకుండా పోవడం అనేది ఎంతో ఇది ఇక్కడ ఏదైతే జరిగిందో అది ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉంటుంది. అది అలా జరిగింది జగన్మోహన్ రెడ్డి విషయం. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు టీఆర్ఎస్ విషయంలో ఎట్లయితే కాంగ్రెస్ మళ్ళీ పునర్జీవించే అది ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో ఆ పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాను ఒక అవకాశం వస్తుందంటే తాను కరెక్షన్ చేసుకుంటున్నాడా, తాను ప్రొజెక్ట్ చేసేటప్పుడు ప్రజలు మళ్ళీ విశ్వాసం పొందగలడా, 5 ఏళ్ళు నిరంతరంగా పనిచేయగలడా, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సరిగా ఆయన ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలడా, దాంట్లో బట్టే రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. కనుక జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియేట్‌గా రికవర్ కావడం అనేది కష్టం. హ్మ్. కానీ ఒక పొలిటికల్ ఫ్యాక్టర్‌గా ఉంటాడు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం చాలా బలమైంది. జగన్మోహన్ రెడ్డి
ఈ బలం ఉందా లేదా అంటే ఆయన చాలా తేరుకోగలడా లేదా, కానీ ఆయన సామాజిక వర్గం ఉంటుంది కదా. ఆ వర్గము ఆంధ్ర ప్రాంతంలో బలమైన వర్గమే. కోస్టల్ ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ అది కొంత బలమైన వర్గమే. కనుక ఆయన ఒక పొలిటికల్ ఫ్యాక్టర్. ఆ సామాజిక వర్గం ఒక పొలిటికల్ ఫ్యాక్టర్. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కాపు సవలత్వం ఆయన సామాజిక వర్గం, అది బలమైన సామాజిక వర్గం. కనుక రాజకీయాల్లో వీళ్ళు నిర్వహించే పాత్ర, దాని వెనుక సామాజిక పునాది ఏమిటి, ఆయన సామాజిక పునాది ఏదైతుందో అది ఎంత బలమైనది, ఎంత బలీయమైనది. ఇటు రెడ్డి, అటు కమ్మ, అటు కాపు. ఇప్పుడు ఈ అలైన్మెంట్ ఏంది, కాపు కమ్మ అలైన్మెంట్ ఉంది. సాధారణమైన ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనను అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయినట్టు నిరాశపడ్డ వాళ్ళు ఈ పార్టీకి ఓట్లు వేశారు. కానీ సామాజిక వర్గం బలమైంది కనుక అది ఒక పొలిటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే.